అత్యున్నతమైన అత్యుత్తమమైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఈ దినపు దీవెన ఆశీర్వాదాన్ని మన పట్ల దేవుడు కుమ్మరించి సహాయం దయచేసే విధంగా మనము దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రతి ఉదయకాల సమయంలో మీ వద్దకు వచ్చుచున్న ఈ వాక్యాన్ని అనేక మంది ప్రేమించి ఆదరించి అనేక మంది వినుచు దైవ దీవెన ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ దేవాది దేవునిలో బలమును పొందుకొనిచున్న మీ అందరిని బట్టి దేవునికి మహిమ, వందనాలు, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకొని మన ముందుకు ఈ దినపు ధ్యాన సమయాన్ని కొనసాగిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అనే ఈ అద్భుతమైన మాటను మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ వాక్యములో ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏంటి అని మనం చూడగలిగి ఆలోచన చేయగలిగితే, దేవాది దేవుడు సమస్తమును కలుగు చేసిన ఆ ప్రభు వారిని ఆశీర్వదించెను అనే ఆ మాటను ఇక్కడ మనము బైబిల్ గ్రంథములో చూడగలుగుతూ ఉంటున్నాం. వారిని ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి పొందించి విస్తరింపచేసి భూభాగాన్ని అంతటిని కూడా లోపరుచుకొనుడి అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆది మానవులైన ఆదాముకు దేవుడు కలుగజేసి అటువంటి దేవుడు తన జీవితంలో దేవుడు పలికి ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్న విశేషం ఏంటి అని మనం చూడగలిగితే, దేవుడు ఆది మానవులను దీవించుట అనే ఆ ప్రత్యేకమైన సందేశాన్ని మనం వినుచూ ఉంటున్నాం. దేవునికి దీవెనంటే ఇష్టం. దేవుడు దీవించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలలో ఏముంది అని అంటే, వారు దీవించబడాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని చెప్పి చక్కటి ఆలోచన ఆ విధంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఈరోజు మనకు ఆ విధంగా ఆయన దయచేస్తూ సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఇది ఒక ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన విషయం అని దేవుడు ఆ విషయాన్ని గ్రహించాడు. మన శారీరక కోరికలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని జంతువుల వలె ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఆ విధంగా ఆ మనుషుడు ప్రవర్తించకూడదు అని దేవుడు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. జంతువులు ప్రవర్తన వేరు, మన ప్రవర్తన వేరు. పశుప్రాయులు పశువు వలె అవి ఎప్పుడు కూడా ఆ విధంగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అయితే మనుషుడు పశువు లాంటి వాడు కాదు కనుక మనుషుడు ఎప్పుడు కూడా పశువు వలె అటువంటి ప్రవర్తన కలిగి ఉండకూడదని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు. భౌతిక మరియు ఆధ్యాత్మికమైన అంశాలను వాటిని కలపటము ద్వారా మానవులు తాను సృజించిన అన్నిటికంటే భిన్నంగా ఉండాలని దేవుడు ఇప్పుడు కూడా ఈ మనుషుల్ని కోరుకుంటున్నాడు. దేవుడు అనే మాట ఏంటంటే, మనము మనిషిని తయారు చేద్దాం, మనము మనుషుని కలుగు చేద్దాం, నిర్మిద్దాం అని దేవుడు ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే, మానవులు తండ్రిని, కుమారుని మరియు పరిశుద్ధాత్మను మహిమపరచాలని అనే ఉన్నతమైన గొప్ప ఉద్దేశాన్ని
ఈ మనుషుని ద్వారా కలిగి ఉన్నాడు అని ఈరోజు మనము గమనించాలి. మన ఆత్మలు మనలను ప్రత్యేకమైనవిగా మరియు దేవుని పోలికను కలిగినవై ఉండాలని దేవుడు ఆ విధంగా మనుషుని కలుగు చేశాడు. మానవులు మంచి, అదేవిధంగా యథార్థవంతులుగా దేవుడు ఆదిలో ఈ మనుషుని కలుగు చేశాడు అని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29లో యథార్థవంతులుగా మనుషులను దేవుడు ఆయన సృష్టించాడు అనే మాట విషయాన్ని మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఆదాము మరియు హవ్వ పరిపూర్ణంగా పవిత్రంగా ఉండేలా దేవుడు వారిని సృష్టించాడు. వారు దేవుని మార్గాలను సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ మార్గాన్ని వారు తెలుసుకొని ఎల్లప్పుడూ ఆయనకి విధేయత చూపాలి అనే విషయాన్ని వారు గ్రహించారు. వారు మంచి ఉద్దేశాలు, ఆలోచనలు దేవుని కొరకు వారు కలిగి ఉన్నారు. వారు ఎప్పుడు కూడా చెడు చేయాలి అనే ఆలోచన కానీ ఉద్దేశం కానీ వారి మనసులో ఎప్పుడు కూడా అది లేనే లేదు. వారు చాలా సంతోషంగా, ఆనందంగా దేవుడు కలుగు చేసిన తర్వాత, వారిని ప్రభు పుట్టించిన తర్వాత వారు చాలా సంతోషంగా ఉన్నారని కూడా వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మరియు దేవునితో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి వారు ఒక మంచి సహవాసాన్ని కలిగి దేవుని ద్వారా ఆ దినాన్న వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, పాపం కారణంగా, పాపం మూలముగా ఆ పాపం మనలో ఉన్న దేవుని యొక్క ఈ పరిపూర్ణమైన ఈ చిత్రాన్ని, ఈ పరిపూర్ణతను అది ఎప్పుడు కూడా ఈ పాపం ప్రవేశించి మనుషుని జీవితంలో ఈ పరిపూర్ణమైన చిత్రాన్ని అది విచ్ఛిన్నం చేయుచున్నది అని మనము గమనించి ఆలోచించాలి. పాపము మనుషుని జీవితంలో దేవుడిచ్చిన పరిపూర్ణమైన చిత్రాన్ని అది విచ్ఛిన్నం చేసేదిగా ఈ పాపం ఉందని మనము గమనించాలి. మనము మరలా పవిత్రంగా మార్చబడాలి, జీవించాలి అని ఒక వ్యక్తి దేవుని సహాయం ఎప్పుడు కూడా కోరుకుంటూ ఆ విధంగా దేవుని కొరకు మనం ముందుకు సాగాలి అని ఈ దినము దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుడు వారిని దీవించి ఆ విధంగా బ్రతకమని, జీవించమని, దేవుని నామమును ఘనపరచమని, పాపమునకు దూరంగా ఉండమని, ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా జీవించమని దేవుడు ఎన్నో ఆశలు, ఆలోచనలు వారి జీవితంలో దేవుడు కోరుకున్నాడు. ఈరోజు మనుషుడు దేవుని ఆశను తీర్చే వ్యక్తిగా ఉంటే నిజంగా మనము దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిన వారిగా ఈరోజు మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా సహాయము చేస్తాడు. అయితే మనము బైబిల్ గ్రంథములో మనము వాక్యము చూడగలిగితే ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచన భాగం, మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను అనే మాటని ఇక్కడ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అనే దేవుని యొక్క తపన ఎంత ఉన్నతంగా మనుషుని పట్ల ఉందో ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని ముందుకు దేవుని కొరకు ఫలభరితంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. లేవీకాండం 26వ అధ్యాయం 9వ వచన భాగాన మన వాక్యంలో చూడగలిగితే, ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను అని చెప్పి దేవుడు ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు ఆ విధంగా మాట్లాడే మాట మనము బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఈ విధమైన జీవితం దేవుని కొరకు జీవించగలిగితే నిజంగా
వారి జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఒక వ్యక్తి ఆశీర్వాదము అనే ఆ ఉద్దేశాన్ని కలిగి, ఒక విశ్వాసి దీవెన అనే ఆ ఉద్దేశాన్ని కలిగి ఎప్పుడైతే దేవునిలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తాడో అప్పుడు దేవాది దేవుడే ఆ వ్యక్తి దీవించబడి ఆశీర్వాదాన్ని పొందడానికి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. ఈ మొదట ఎటువంటి ఆశీర్వాదం అయితే ఉందో ఆ తదుపరి ముందు జీవితాలలో కూడా అబ్రహాము జీవితంలో, ఇస్సాకు యాకోబు జీవితంలో దేవుడు ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన దీవించిన జీవితాన్ని మన వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ భాగం. ఈ ఆదికాండం 22:17లో మనము వాక్యాన్ని చూడగలిగితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అనేది. ఆ మాట కూడా ఇక్కడ మనము వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా దేవుడు మనుషుల జీవితంలో ఎంత అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఆయన కోరుకుంటున్నాడో అవన్నీ మనకు వాక్యములో మనకి జ్ఞాపకాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా దేవుని కొరకు జీవించగలిగితే ఈ జీవితం తన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంది. కనుక ఈరోజు మనము మన జీవితంలో ఆదికాండం 12:1లో చెప్పబడినట్లుగా దేవుడు పిలిచి ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అనే దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆ ప్రమాణము కలిగిన మాట, ఆ వాగ్దానం చేసిన ఆ మాట ఈరోజు మనుషుని జీవితంలో మనుషుడు ఆశీర్వాదాన్ని స్వీకరించి దేవుని కొరకు జీవించగలిగిన వ్యక్తిగా, అభివృద్ధి పొందగలిగిన వ్యక్తిగా, భూమిని నింపగలిగిన వ్యక్తిగా ఒక వ్యక్తి జీవితంలో ఉండగలిగితే ఈ జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మనం ఈరోజు దేవుని కొరకు ఆశీర్వదించబడి ఫలించి విస్తరించి భూమిని నింపి లోపరుచుకునే వ్యక్తులుగా అట్టి సమృద్ధైన దీవెన, ఆశీర్వాదం మన జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు దయచేసి దీవించునుగాక. మీ అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.